సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతము అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒక్కొక్కప్పుడు బాంద్రాలో శ్రీమతి పురంధరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం ప్రక్కన నిలబడి సాయి దర్శనం ఇచ్చాడు. పురంధరేకు ఊది ఇచ్చి తీర్థంలో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అందరూ దిగులుగా పల్లకి నానుకొని నిలుచుండగా తన వెనుక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తర్వాత అందరూ షిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకి నానుకొని నుంచున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908లో చాతుర్మాసానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక పకీర్ వచ్చి రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ పకీరు వెళ్ళిపోయాడు. బాబా ఉల్లి తింటారు కనుక ఆ పకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించటానికే వచ్చానన్నది. బల్వంత్ కోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనకు ఒకసారి చూడాలనిపించింది. కానీ అది షిరిడీ సంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండీలో కంచెల్లోంచి బాబా తొంగి చూసి వెళుతున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1911లో బాబాకు ఆహ్వానం పంపారు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుండి విభూతి దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశం అందాయి. అదే సమయానికి ఒక పకీర్ వచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయేనని తర్వాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చినది సాయే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ పకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు. కానీ విందారగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు రాశాడు. బాబా, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగు మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు వ్రాయించారు. సరిగా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాలు ముందతడు గో సంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడు ఇతడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవు నిష్ఠూరంగా షిరిడీకి జాబు రాశారు. ఆ ఉత్తరం తెరవకముందే బాబా, దేవు నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను. నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్, అతని తల్లి సంతోషించారు. బల్వంత్ నాంచే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సను 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు. నాంచే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది.
ఆ కూరే అడిగి వేయించుకున్నారా సాధువు. భోజనమయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్లారని కబురొచ్చింది. తర్వాత 4 గంటలకు 4 సంవత్సరాలకు నాంచే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతనిని చూస్తూనే, నేనొకప్పుడు ఇతడింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే కానీ ఇతని వదినగారు బెండకాయ కూర వేయలేదు అన్నారు.